హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు జనవరి 1 కదా, మరి అందరికీ వందనాలు. మనం ఈరోజు కొత్త సంవత్సరం యొక్క గడప యొద్ద ఉన్నాం, అంటే ఎంట్రన్స్ దగ్గర, తలుపు దగ్గర. యెహోషువ 3:4లో దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు అంటున్నాడు. అంటే కొత్త తోవ, కొత్త దారి, సరికొత్త సంవత్సర గడప యొద్ద మనం నిలబడి ఉన్నాం. మనకు ముందు ఏముందో ఒక్క అడుగు కూడా తెలియదు, మనం ఏమి ఎదుర్కోవాలో తెలియదు. ఇది మనకు ఒక కొత్త అపరిచిత తెలియని మార్గం. మనం ఈ సంవత్సరం చూస్తామా? ఈ సంవత్సరం యేసయ్య వస్తాడా? మన కుటుంబంలో మరణం ఎవరికైనా వస్తుందా? మళ్ళీ యుద్ధం వస్తుందా? వాతావరణ పరిస్థితులు ఇప్పటికంటే అన్యాయంగా ఉంటాయా? ప్రస్తుత పరిస్థితులు, సూచనలు చూస్తే ప్రమాదకరమైన విషయాలు కనపడుతున్నాయి. ఊహించనివి కూడా జరుగుతాయేమో, ఏమీ తెలియదు. ఎందుకంటే ఈ మార్గంలో మనం ఇంతకుముందు వెళ్ళలేదు. మన ముందు చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఏ దానికి జవాబు లేదు. రెండో రాకడ చాలా సమీపంగా ఉన్నందున బైబిల్లో చెప్పబడిన అనేక సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఏం జరుగుతుందో గ్రహించలేం. తెలియని మార్గంలోకి వెళ్తున్నాం. అయితే దేవుని వాగ్దానాలు మనకు లేకపోతే మనం భయంతో ఉండేవాళ్ళం. మనకున్న మహిమ గల ఆధిక్యత ఏమంటే, దేవునికి మనము వేసే ప్రతి అడుగు తెలుసు అనే నిశ్చయత. ఆయనకు తెలుసులే, ఆయన చూసుకుంటాడనే నిశ్చయత. దానికి అవసరమైనదంతా ఆయన సమకూరుస్తాడు. ఈ నూతన సంవత్సరపు గడప యొద్ద నిలబడిన మనకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడనే అద్భుత నిశ్చయత ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఆయనకు ఈ మార్గం తెలుసు, ముందేమున్నదో తెలుసు. కాబట్టి ఆయన వాగ్దానాలలో మనం విశ్రమిద్దాం. కొన్ని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది అపోస్తుల కార్యం 15:18లో ప్రభువుకు అనాది కాలం నుండి జరిగిన సంగతులన్నీ తెలుసు అని చెప్పబడి ఉంది. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి కేవలం ఆయన చేతిలో మన చేయి ఉంచితే ఆయన నడిపిస్తాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనం ఆయన చేయి పట్టుకుంటే పొరపాటున చెయ్యి వదిలేసే అవకాశం ఉంటుంది. కానీ ఆయనే మన చెయ్యి తన చేతిలో పెట్టుకొని నడిపిస్తే ఆయన గట్టిగా పట్టుకుంటాడు, ఏ పొరపాటు జరగదు. ఒకవేళ తొట్టిల్లుతున్నా కూడా ఆయన నిలబెడతాడు. మనం ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తుకు మనల్ని నడిపిస్తాడు. మత్తయి 28:20లో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభువే స్వయంగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 33:25లో నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అని చెప్పబడింది. ఆయనను విశ్వసించిన వారికి ఈ వాగ్దానం నెరవేరుతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, కానీ అది మాత్రం విశ్రాంతి ఇచ్చే ప్లేసు. ఎందుకంటే దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి. ఆయన చెప్పాడు కదా, పచ్చిక గల చోట్ల ఆయన నడిపించును అని కీర్తనకారుడు చెప్పినట్లుగా. యోబు 23:10లో నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనపడదును అని యోబు తన శ్రమల గురించి దృక్పథం చెప్పాడు. మనం కూడా అలాగే స్పందించాలి శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు. ఫిలిప్పీ 1:6లో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు అంటున్నాడు. అంటే రెండో రాకడ వరకు ఇలాగే జరుగుతుంది. ఆయనే మనల్ని నడిపిస్తాడు అని చెప్తున్నాడు. మనం ఈ మార్గం నుండి ఇంతకుముందు వెళ్ళలేదు, కానీ ఆయనకి ఈ దారి తెలుసు కాబట్టి కేవలం ఆయన్ని వెంబడించాలి. ఆయనను మనల్ని నడిపించేవాడిగా అంగీకరిస్తే ఖచ్చితంగా మనకు హ్యాపీ న్యూ ఇయర్గానే ఉంటుంది. ఈ కొత్త సంవత్సరము చీకటిగా ఉంటుందో వెలుగుతో ఉంటుందో తెలియదు, కానీ దేవుడే మనకు వెలుగిచ్చేవాడు. కాబట్టి మనం ఆయన ప్రేమ శక్తిపై ఆధారపడాలి. క్రీస్తుతో నిండిన నూతన సంవత్సరం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, ఏమీ తెలియని కొత్త సంవత్సరంలోకి అడుగుడుతున్నాం. మీరే మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్.